బాగా జరుగుతుంది, డబ్బులు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఉండటానికి మంచి ఇల్లు ఉంది, అంతా ఉంది. ఇప్పుడు చల్లారిపోతారు. ఏదో ఒక రోగం ఇంట్లో వచ్చింది, తగ్గట్లా ఇబ్బంది బాగా ఏదిస్తూ ఉంది. అప్పుడు దేవుళ్ళు ఏడిబడి, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, అన్న ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థన ఆలకించు, యాకోబు ప్రార్థన ఆలకించావు, నా ప్రార్థన ఆలకించు, మోషే ప్రార్థన ఆలకించిన వాడా నా ప్రార్థన ఆలకించు, నా మొరకు చెవియొగ్గు. ఎప్పుడు ఏడిపడతారు? ఎప్పుడు ఏడిపడతారంటే ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు. ప్రభు అంటాడు, ఒకసారి ఏడిపట్టం ఒకసారి చల్లబట్టం కాదు, నువ్వు ఎప్పుడు వెచ్చగానే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భక్తిలో చల్లారిపోకూడదు. ఏదో బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. రోగాలు తగ్గాక ఎంజాయ్ చేయాలి మామ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? ఎంజాయ్ యువర్ లైఫ్. ఉంది ఒకే ఒక సింగిల్ లైఫ్. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు? రోగం తగ్గి అంత బాగున్న తర్వాత. రోగం ఉన్నప్పుడేమో, ప్రభు ఈ జ్వరంతో తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను బాగు చేయి ప్రభు. పేతురు అత్త జ్వరంతో బాధపడినప్పుడు ముట్టి బాగు చేసిన వాడా నన్ను కూడా. ఇప్పుడు రోగం ఉన్నప్పుడు. రోగం తీరాక ఏ పాటలు, డీజే పాటలు పెట్టుకొని ఒకడేమంటాడు, గాబర్ చేసి గయాబావుకే ఆ పాట పెట్టుకుని ఈడు గయాబ్ అయిపోతూ ఉంటాడు. అర్థమవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో ఏమని మాట్లాడుతుంది అంటే, బ్రహ్మలో ఉన్న వ్యక్తి మాట్లాడుకునే మాటలు మనకు అనుకుంటాం, నేను భక్తిపరుణ్ణే, నాకు పరలోకం ఉంది, నేను ప్రార్థనకి వెళ్తున్నానే, నేను రక్తంలో శరీరంలో పాలు పొందుతున్నానే, ఇక నాకు తిరుగులేదు ఎదురు లేదు అనుకోవచ్చు. కానీ దేవుడు అనాలి, నిన్ను చూసి నీకు తిరుగులేదురా, నువ్వు పరలోకం వచ్చేస్తావురా అని. దేవుడు మనల్ని చూసి అంటాడా? ఆ నిశ్చయిత ఎవరికన్నా ఉందా? మంది ఆడా వేడిగా ఉండడం, చల్లగా ఉండడం, మంద నిలువెచ్చలో. ఇటు భక్తి కావాలా, అటు బజార్లు కావాలి. అర్థమవుతుందా? ఇటు భక్తి కావాలి, లోక సంబంధమైనటువంటి ఆచారాలు అలవాట్లు అయ్యేమో మానుకోవడానికి. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి, ఒక బిలీవరు, ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, ఏదో జాతర జరుగుతుందని ఆ జాతరకు తీసుకెళ్తే ఆ జాతరలో ఏదన్నా ఆశీర్వాదకరమైనటువంటి క్రియలు అక్కడ కనపడతాయా?